హాయ్ హలో అందరికీ మిర్చి బజ్జీ. ఉత్తి మిర్చి బజ్జీ కదండీ! స్టఫ్డ్ మిర్చి బజ్జీ. అదే పొటాటో స్టఫ్డ్ మిర్చి బజ్జీ. దానికి పొటాటో ఉడకబెడుతున్నాను. శనగపిండి తీసుకోండి. శనగపిండి తీసుకొని అందులోకి లైట్‌గా కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ మీకు సరిపడా బజ్జీ అదే మిశ్రమానికి అండి ఇది కలుపుకోవడానికి. తర్వాత వామండి ఇది కొంచెం నలిపి వేస్తున్నాను. నలిపి వేస్తే బావుంటుంది. నలిపి వేసి దీనికి తగ్గట్టుగా వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోండి. ఎక్కువగా కలుపుకున్నారా జారైపోతుంది. సో, మీకు కన్సిస్టెన్సీ తెలిసే వరకు లైట్ కొంచెం కొంచెం వాటర్ ఏసుకుంటూ ఆ బజ్జీ మిశ్రమం వచ్చి బజ్జీకి వేసేంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు లైట్ లైట్‌గా కొంచెం కొంచెం వాటర్ ఏసుకుంటూ కలుపుకోండి. అప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేపోతే ఒకేసారి వాటర్ ఏసేసారా జారైపోతుంది. మళ్ళీ పిండి వేసుకోవాలి. ఇబ్బంది పడతారు. సో, మీకోసం కొత్త వారికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. లైట్ లైట్‌గా వేసుకోండి. తర్వాత మీకు సండే వచ్చిందంటే ఏదో ఒకటి తినాలనిపిస్తది కదండీ ఈవినింగ్ స్నాక్స్. సో, ఇలా ఈసారి మామూలు బజ్జీ కాకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బావుంటుంది. కొంచెం సోడా వేస్తున్నాను లైట్‌గా కొంచెం ఉబ్బడానికి. లైట్‌గా వేసానండి ఎక్కువ వేయలేదు. ఇప్పుడు ప పచ్చిమిరపకాయ స్టఫ్డ్ పెట్టడానికి పచ్చిమిరపకాయలు నాట్లు పెట్టుకోవాలండి. చీల్చేసుకొని లోపల మొత్తం గింజలన్నీ తీసేయాలండి. పూర్తిగా తీసేసుకోవాలి. కారం ఉండదు. మరి స్టఫ్డ్ కూడా పెట్టుకోవాలి కదా! దానికోసం మొత్తం నీట్‌గా తీసేసుకొని, కొత్తిమీర, బంగాళదుంప ఉడకబెట్టుకున్నాం కదండీ! ఉడకబెట్టుకొని పక్క పెట్టుకోండి. స్టఫింగ్‌లోకి ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇయన్నీ పక్కకు తీసుకోండి. తీసుకొని ఇప్పుడు బంగాళదుంప ఉంది కదండీ! ఉడకబెట్టింది. దాన్ని బాగా మ్యాష్ చేసుకోవాలండి. మ్యాష్ చేసుకుంటే బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. దాంట్లోకి ఉల్లిపాయలేసుకొని కలుపుతున్నాను కొంచెం చూడండి. కలిపేసుకుంటూ కొంచెం కలుపుతూ, కలుపుతూ కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకులు కొంచెం ముక్కల కింద కోసుకొని వేసుకోండి. కొంచెం సాల్టు, కొంచెం కారం లైట్‌గా, కొంచెం మసాలా వేస్తున్నానండి. మామూలు ఇంట్లో మసాలాయే. నార్మల్ మసాలా వేస్తున్నాను. కావాలంటే మీ దగ్గర ఏమైనా మసాలా ఉంటే వేసుకోవచ్చు. ఇంట్లో మసాలా కొంచెం ఆయిల్ లైట్‌గా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి అన్నీ. మొత్తం ఇవన్నీ పచ్చిమిరపకాయ బజ్జీలో స్టఫింగ్ పెట్టడానికండి. ఇది స్టఫింగ్ చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ కావాలని తింటారు. ఇప్పుడు మిర్చిలోకి స్టఫింగ్ అనేది పెట్టేసుకుందాము. మిర్చికి సరిపడా స్టఫింగ్ అనేది పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా! పెడుతున్నాను. ఇలాగ మొత్తం స్టఫింగ్ పెట్టేసుకోండి. మొత్తం సేమ్ మిగతావి కూడా అలాగే పెట్టేసుకోవాలండి. మీ పిల్లలకు కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేసి పెట్టారంటే ఇలాగ చేసి మిర్చి బజ్జీ చాలా ఇష్టంగా తింటారండి. చూసారుగా స్టఫింగ్ అన్నీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కకుండా బజ్జీలు వేస్తే నూనె లాగేస్తాయండి. సో, ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక్కొక్క బజ్జీ పిండి మొత్తం మునగాలండి. పిండంతా దానికి పట్టేలాగా వేసుకొని ఒక్కొక్కటి వేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో వేసుకోవాలండి బజ్జీలు. లేకపోతే హై ఫ్లేమ్‌లో అయితే పైన వేగిపోయి లోపల స్టఫింగ్ అనేది ఉడకదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా వేసుకోండి. అలాగే బజ్జీలన్నీ వేసేసుకోవాలండి. మీ ఇంటికి చుట్టాలు గానీ, ఫ్రెండ్స్ గానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టారంటే ఇంక మిమ్మల్ని, మీ రెసిపీని ఇంక మర్చిపోరండి. చూసారుగా వేగుతున్నాయి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో బాగా వేగిచ్చేసుకొని పక్కకు తీసేసుకోండి. పొటాటో స్టఫ్డ్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయాయి. ఇంకా తినడమే లేటండి. ఈవినింగ్ టైంలో ఇలా చేసుకొని తింటే భలే ఉంటుందండి. చూసారుగా చూడడానికి నోరూరిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.